రేవంత్ రెడ్డి పర్యటన దావోస్ ముగించుకొని అమెరికాలో పెద్ద ఎత్తున ఆయన ఒక హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా 4 రోజుల పాటు ఒక కోర్స్ చేయబోతున్నాడు. సో ఇక్కడ చాలా విషయాలు గమనించాలి మిత్రులారా. ఈరోజు చెప్పేటువంటి విషయం చాలా 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 ఇంపార్టెంట్ విషయం. సో రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో ఏ విధంగా డైవర్ట్ చేసి సో అమెరికాలో ఏం చేస్తున్నాడో ఏదో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఏదో సంథింగ్ జరగబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో దాని గురించి కొంత లోతులాగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ అంతా దేని గురించి ఉంది? 9E బ్లాక్స్ గురించి ఉంది. ఒకవైపు 9E బ్లాక్స్ గురించి చర్చ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మరియు ఇటు అమెరికా, యుఎస్ఏ అండ్ తర్వాత దుబాయ్ పర్యటనలో చాలా బిజీగా ఉన్నాడు. సో ఇక్కడ మీరు గమనించండి, 9E బ్లాక్స్లో ఇటు అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులను బిజీ చేయడం జరిగింది, అదంతా పక్కన పెట్టండి. అదేవిధంగా ఇటు మెయిన్గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు లేకపోతే హరీష్ రావు కావచ్చు, వీరిద్దరిని కూడా ఎంత దారుణంగా డైవర్ట్ చేసి ఒక దాంట్లో ఉంచిండో మనకు అర్థమవుతా ఉంది. అంటే ఈ పాలిటిక్స్ వాళ్ళకి అర్థమైతే లేదా అంటే అర్థం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ అర్థమైనప్పటికీ కూడా వీళ్ళు 9E బ్లాక్స్ దాటి వేరే విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఈ దాదాపు మీరు 10 రోజులుగా చూడండి 9E బ్లాక్స్ చుట్టే వివాదం చెలరేగుతా ఉంది. కానీ ఇక్కడ కేటీఆర్ను, హరీష్ రావును, ప్రతిపక్షాలను, దాంతోపాటు ప్రధానంగా మీడియాను, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మీడియాను కూడా కేవలం 9E బ్లాక్స్ చుట్టే తిప్పుతా ఉన్నాడు. మీరు అసలైన విషయం మర్చిపోయారు, తెలంగాణ సమాజంకి తెలియాల్సిన విషయాలన్నీ కూడా మర్చిపోయారు. ఈరోజు మీరు ఒక్కసారి గమనించండి, దావోస్లో దాదాపు 3-4 రోజుల పాటు దావోస్లో ఉన్నాడు. సో బయట ఏది కొన్ని బీఆర్ఎస్ పార్టీలో చర్చ కావచ్చు లేకపోతే మీడియాలో కొంత చర్చ కావచ్చు, అసలు 2 రోజుల ముందే రేవంత్ రెడ్డి అమెరికాకు పోయిండు సడన్గా అనేటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. అయితే దీనిలో ప్రధాన విషయం ఏంటంటే దావోస్లో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో వెళ్ళింది కదా. మరి మీరు గమనించండి, గత దావోస్లో జరిగినటువంటి పెట్టుబడులు కావచ్చు, మన ఫ్యూచర్ సిటీలో జరిగిన పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ ఒకసారి గమనించినట్టయితే మొదటి దావోస్ పర్యటనలో 1,72,000 కోట్లకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి పెద్ద ఎత్తున పేపర్లో రాయించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఒకటి. రెండోది, ఫ్యూచర్ సిటీలో దాదాపు 3-4 లక్షల కోట్లకు పైగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున రాయించుకున్నాడు. పేపర్లలో, మీడియాలో మారుమోగిపోయినాయి. మరి ఈ పర్యటనలో, ఈ దావోస్ పర్యటనలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఒక్క పెట్టుబడన్నా చెప్పగలిగినరా? లాస్ట్ టైం 1,72,000 అన్నారు కదా లాస్ట్ టైం దావోస్ పర్యటనలో, అది పెద్ద ఎత్తున మనందరూ కూడా ఫిగర్స్తో సహా ఇవ్వడం జరిగింది కదా. మరి ఈ పర్యటనలో దావోస్లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది అనేటువంటి కనీసమైనటువంటి చర్చ మీడియాలో జరిగిందా? కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏమన్నా అఫీషియల్గా ఏమైనా ప్రెస్ నోట్ వచ్చిందా? రాలేదు. సో సడన్గా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని ఎక్కడికి వెళ్ళిండు? అమెరికాలో నిన్న స్టార్ట్ అయింది. నిన్న 26వ తారీఖు కదా, నిన్న ఆయన క్లాసు స్టార్ట్ అయింది. 26, 27, 28, 29 4 రోజులు 5 రోజులు అన్నారు. దాని తర్వాత దుబాయ్ పోతున్నాడు, అక్కడ 2 రోజులు ఉండి 2వ తారీఖు నాడు రిటర్న్ రాబోతున్నాడు. సో ఇది అసలు మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ ఈవెన్ కేటీఆర్ కానీ ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? ఇప్పుడు చాలా చాలా సింపుల్ క్వశ్చన్ మీకు చెప్తా. కేటీఆర్ను ఒకరోజు మీడియాలో పిలిచిండు, ఒకరోజు నోటీస్ ఇచ్చిండు. ఒకరోజు నోటీస్ ఇస్తే మీడియాలో పెద్ద చర్చ అయింది. ఆ తర్వాత ఒకరోజు ఏంది విచారణ చేసిరు, దాని మీద చర్చ అయింది. ఇట్లా హరీష్ రావును ఒకరోజు, ఆ తర్వాత ఇంకొక రోజు విచారణ. ఇప్పుడు సంతోష్ రావును ఈరోజు ఈయన ఒకరోజు, తర్వాత ఇంకొక రోజు విచారణ. సో మీడియాలో చర్చ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 5 తర్వాతనే ఈ యొక్క నోటీసులు వస్తున్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీరు అబ్జర్వ్ చేయండి. హరీష్ రావుకైనా సాయంత్రం ఇవ్వడం జరిగింది నోటీసులు, కేటీఆర్కైనా సాయంత్రం ఇవ్వడం జరిగింది, సంతోష్ రావుకైనా సాయంత్రం ఇవ్వడం జరిగింది నోటీసులు. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగే 11 o'clock కల్లా మీరు సిట్ ఆఫీస్లో ఉండాలని చెప్పేసి ఆ యొక్క నోటీస్ కాపీలో ఉండడం జరిగింది. అవును కదా? సో ఇట్లా దాదాపు 6 రోజుల పాటు ఇంకొక విషయం కూడా గమనించాలి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. హరీష్ రావును పొద్దున 11 గంటలకు పిలుస్తారు. ఒకరోజు ముందు రోజు నైట్ చర్చ నోటీస్ ఇస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ పిలుస్తారు. 11 గంటలకు పిలిస్తే 7 గంటల వరకు ఆయన సిట్ ఆఫీస్లో ఉంటాడు. 11 గంటల నుంచి 7 గంటల వరకు ఇదే మీడియాలో ఇదే ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత 7 తర్వాత బయటకు వచ్చిన తర్వాత 8 గంటలకు ప్రెస్ మీట్ పెడతారు. ఎవరు వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 8 గంటల నుంచి రాత్రి వరకు ఇదే తంతు. అంటే 1, 2, 3, 4, 5, 6తో పాటు మీరు గమనించండి, హరీష్ రావును
నోటీస్ ఇస్తారు, హరీష్ రావుకు విచారణ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ హరీష్ రావు వచ్చి నైనీ బ్లాగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే 3 రోజుల పాటు ఒక అంశాన్ని 3 రోజుల పాటు చర్చ పెట్టేసి దావోస్లో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది అనే చర్చను చాలా పూర్తిగా రేవంత్ రెడ్డి చాలా తెలివిగా డైవర్ట్ చేసిండు. సో కేటీఆర్ను కూడా అంతే 3 రోజుల పాటు. ఇప్పుడు సంతోష్ రావును నిన్న నోటీస్ ఇచ్చిరు, ఈరోజు పిలిచిరు, రేపు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ లాగా ఏదో ప్రెస్ మీట్ లాగా అయిపోతుంది. ఇట్లా 3 రోజుల పాటు వీళ్ళని 9 రోజుల పాటు బిజీ చేయడం జరిగింది. అర్థమైంది కదా? సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీని డైవర్ట్ చేయడం జరిగింది, మీడియాను డైవర్ట్ చేయడం జరిగింది, అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మంత్రులను కూడా డైవర్ట్ చేసి రేవంత్ రెడ్డి దావోసు పెట్టుబడుల చర్చ జరగట్లేదు మీడియాలో, దావోసు యుఎస్ పర్యటనలో ఏం జరుగుతుందో, ఎంత పెద్ద డీల్లు జరుగుతున్నాయో కానీ కనీసం డీల్లా లేకపోతే ఇంకే రకరకాల కార్యక్రమాలు తెలియదు, కానీ మొత్తానికైతే యుఎస్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆ తర్వాత రేపు మళ్ళా రేపో ఎల్లుండో ఈ కోర్స్ హార్వర్డ్ యూనివర్సిటీ కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దుబాయ్కి వెళ్తాడు, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. అప్పుడు కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఎవరు కవిత ఎప్పుడు వస్తుంది నోటీస్ ఆమెకి, ఈరోజు విచారణ అయిపోతుంది, 28వ తారీఖు విచారణ అయిపోతుంది, రేపు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చేసి 30వ తారీఖు నాకు తెలిసి కవితకి ఇస్తాడు, లేదంటే మున్సిపల్ నోటిఫికేషన్ వస్తుంది, ఇవాళ మున్సిపల్ నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు. ఈ మున్సిపల్ నోటిఫికేషన్ రాగానే ఆ చర్చ అంతా కంప్లీట్గా డైవర్ట్ అయిపోతుంది. అందరూ ఒక మున్సిపల్ ఎన్నికల మూడో కావచ్చు, లేకపోతే కవిత సంబంధించిన విచారణ కావచ్చు, లేకపోతే కవిత పోస్ట్పోన్ చేయవచ్చు, కవిత దండ రావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎన్నికల డిస్కషన్ కావచ్చు. సో మీడియాలో ఎక్కడ కూడా మీరు రాసి పెట్టుకోండి, అసలు దావోస్ పర్యటన ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిరు అనేటువంటి చర్చ జరుగుతుందా? గత సంవత్సరం దావోస్లో 1,72,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియాలో రావడం జరిగింది, అన్ని పేపర్లు వేయించుకున్నారు. ఆ తర్వాత మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా హోర్డింగ్లు వేసుకున్నారు. ఎన్ని హోర్డింగ్లు అంటే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి, కోట్లు ఇంకెక్కువనే, ఐఎన్పిఆర్ నిధులతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి రైజింగ్ తెలంగాణ 1,72,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటా పెద్ద ఎత్తున మెట్రో పిల్లర్స్ మొదలుపెట్టుకుంటే బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ అంతటా కూడా ఈ దావోస్ సంబంధించినటువంటి పెట్టుబడుల గురించి గతంలో రావడం జరిగింది. మరి ఈసారి దావోస్ పెట్టుబడుల గురించి ఎందుకు ఇంత చర్చ జరగడం లేదు? ఇదొక పాయింట్. అయితే అసలు అమెరికాలో రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు నిన్న కోర్సులో జాయిన్ అయ్యాడు, కానీ ఆయన పోయింది 2 రోజుల ముందే. నిన్న కోర్సు జాయిన్ అయ్యాక 2 రోజుల ముందే దావోస్ పర్యటన వదిలిపెట్టేసి ఇమీడియట్గా మధ్యలోనే అమెరికాకు చెక్కేసిండట, దావోస్ నుంచి అమెరికాకు సడన్గా. ఈ 2 రోజుల పాటు ఏం డీల్ జరిగింది, ఏఐసిసి నాయకులు ఎవరు అక్కడికి వెళ్ళిండ్రు, ఎంత పెద్ద డీల్ జరిగింది అనేది కొంత ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. అది ఏంటిది అనేది వీళ్ళు బయట పెట్టాలి, కేటీఆర్ హరీష్ రావులు బయట పెట్టాలి. బయట పెడితే అసలు విషయాలు తెలుస్తాయి. ఇప్పటికి కూడా కేటీఆర్ హరీష్ రావు ఇంకా నైనీ బ్లాక్స్ చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఈ నైనీ బ్లాక్స్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ అసలైనటువంటి దావోస్లో జరుగుతున్నటువంటి విషయాలు కానీ, ఈవెన్ అమెరికాలో జరుగుతున్న విషయాలు కానీ, రేపు జరగబోయేటువంటి దుబాయ్లో విషయాలు కానీ ఎందుకు వీళ్ళు పసిగట్టలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి ఇంత చాలా తెలివిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే, చాలా తెలివిగా వీళ్ళను ఒక లూప్లో వేసి ఈరోజు ప్రధానమైనటువంటి మీడియాను డైవర్ట్ చేస్తూ ఉంటే, వీళ్ళు కనీసం రేవంత్ రెడ్డి యొక్క స్ట్రాటజీస్ను కూడా అందుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా, ఇంత భావదారిద్ర పరిస్థితులు ఉన్నారా అనేటువంటి ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీరు మారండి. ఇంకా మీరు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి జిమ్మిక్లకు ఆయన చుట్టూ తిరుగుతున్నట్టే కనబడుతుంది. ఆయన వేస్తున్నాడు, ఎర వేస్తున్నాడు, ఆ చేపను ఎర వేస్తే మీరు ఆ చేప చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఆ చేప ఎర వేస్తున్నాడు, దేనికి ఎర వేస్తున్నాడు అనేది గమనించలేకపోతున్నారు మీరు. ఇది కదా అసలు పాయింట్. ఇప్పటికైనా మారాలి ఖచ్చితంగా. కంప్లీట్ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఉచ్చులో కేటీఆర్, హరీష్ రావు, మీడియా, అదేవిధంగా ఇటు అలా సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా ఇక చాలా రకాలు జరుగుతున్నాయి. నేను చెప్తున్నాను కదా, 100% తెలంగాణలో పెద్ద ఎత్తున ఒక మార్పా లేకపోతే ఇంకేదా ఏదో జరుగుతుంది. అది సామాన్యమైన విషయం కాదు. అది ప్రభుత్వానికి సంబంధించిందా, లేకపోతే ఇంకా వేరే డబ్బులకు సంబంధించిందా, లేకపోతే ఇంకేదన్నా అర్థం కావట్లే, కానీ ఒక పెద్ద ఏదన్నా జరగబోతుంది, పెద్ద ఎత్తున తెలంగాణలో జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించే అమెరికాలో వ్యూహ రచన జరగబోతుందా,
లేకపోతే అమెరికాలో ఏమన్నా పెద్ద డీల్ జరగబోతుందా, రాజకీయపరమైనటువంటి వ్యూహరచన ఏమైనా జరగబోతుందా, లేకపోతే ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఏమైనా డీల్ జరగబోతుందా, ఇంకా ఏమైనా జరగబోతున్నాయా, లేకపోతే ఏఐసిసి వ్యక్తులను కలుస్తున్నాడా, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా వ్యక్తులను కలబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇవన్నీ కూడా తెలవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత తెలంగాణ సమాజం పైన ఉంది. ఇది మళ్ళీ మీరు చాలా తెలివిగా చూడండి. అమెరికాలో సార్ దావోస్ పర్యటనలో లోకేష్ తోటి ఉంటుంది మీటింగు, చంద్రబాబు తోటి మీటింగ్ ఉంటుంది, ఇక రకరకాలుగా ఉన్నాయి. అసలు ఏంటిది ఏంది అనేది అంతు చిక్కనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. 100% ఇదే జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మారండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అసలైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీరు అనవసరంగా 90 బ్లాక్స్ చుట్టే తిరుగుతూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. 90 బ్లాక్స్ ఇంకెన్ని రోజులు దీని గురించి మాట్లాడతారు? వీళ్ళు ఇంత దారుణంగా ఉన్నారు. 90 స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకే సంతోష్ రావుకు సిట్ నోటీసులు, రాష్ట్రంలో రాక్షస పాలన, ఇంకా కూడా వీళ్ళని ఎంత చీప్గా చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే, నేను చూడ ఎట్లా రేవంత్ రెడ్డి ఆట ఆడిస్తున్నట్టు వీళ్ళు ఆట ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి కోతులు ఒక మాయల పక్కిరి కోతులు ఆట ఆడిస్తారు కదా, అట్లా ఆట ఆడిస్తున్నాడు ఈయన. వీళ్ళే కోతులాగా ఎగిరి గంతేస్తున్నారు. అసలు దావోస్ పర్యటన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. కేటీఆర్ దావోస్ పర్యటనలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? మీరు గత సంవత్సరం పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, దాని గురించి మాట్లాడుతున్నారా? డిస్కషన్ అవుతుందా? రేవంత్ రెడ్డి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? అమెరికాలో ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇంకా రేవంత్ రెడ్డి ఆట అన్నట్టు మీరు ఆట ఆడుతున్నారు. 90 కోల్ బ్లాక్స్ గురించే మాట్లాడుతున్నారు, వేరే విషయం మాట్లాడతలేరు మీరు. సో నేడు సింగరేణి స్కామ్పై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్న బీఆర్ఎస్ నేత స్పీకర్ను ధృతరాష్ట్రంతో పోల్స్తారా, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అంటూ మాట్లాడుతున్నారు. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో ఇంకా ఇప్పుడు 90 స్కామ్ గురించే డిస్కషన్ మొత్తం కూడా కేటీఆర్, హరీష్ రావు అదే లూప్లో ఉన్నారు. కానీ దాని వెనకాల జరుగుతున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని ఎందుకు గమనించడం లేదు? ఎందుకో మరి మీకే తెలియాలి. ఎందుకంటే ప్రతిసారి కేసీఆర్ కూడా ఇదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేది. ప్రతిసారి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారా తన యొక్క ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేసేది. సేమ్ కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, తెర వెనుక ప్రయోజనాలు పొందాలి. ఇదే జరుగుతూ ఉంది. కేసీఆర్ అలా చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలానే చేస్తున్నాడు. ఆ ఉచ్చులో ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా పడి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది.